హాయ్ 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 ఎట్లున్నారు? మస్తున్నారులే, మంచిగానే ఉంటారు. ఈరోజు స్పెషల్ ఏమనుకుంటున్నారా? పన్నీర్ బిర్యానీ. పన్నీర్ బిర్యానీ మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లోనే ఆ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేద్దామా? మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకే చాలా హెల్తీగా ఉంటుంది. బయట అంటే చాలా మీకు తెలిసిందేమీ కాదు, బోల్డ్ బోల్డ్ ఉంటాయి. సో, ఇంట్లోనే రెస్టారెంట్స్ ఎలాగైతే ఉంటుందో ఆ టేస్ట్ తోటే మీకు ఇంట్లో ఈజీగా, చాలా క్లారిటీగా మీకు ఈ వీడియో చేస్తాను. చూడండి, పన్నీర్ అంటే పన్నీర్ బిర్యానీనండి. సో, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉండదో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, పన్నీర్‌ని అయితే ఇలా తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. చూసారా సైజు? నేను ఇంత చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. సో, మీరు కూడా అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. సో, ఫ్రై చేసుకోవాలంటే వెంటనే స్టవ్ ఆన్ చేసేయాలిగా. స్టవ్ ఆన్ చేసేసి కళాయి పెట్టేయాలి. అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఇవి బాగా వేగాలి కాబట్టి. సో, అది హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకోవాలి. వేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. సో, కొంచెం సిమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు దీనికి కావాల్సినవి ఏంటో కూడా చూద్దామా? చూడండి, ఇదిగో ఇలా ఫ్రై అయిపోతే చాలండి. తీసేసి పక్కన పెట్టేసుకుందాం. సో, పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇందులోనే మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, అందులోనే ఆయిల్ ఉంది కాబట్టి ఆ బిర్యానీకి సంబంధించి ఏమేమి చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా మసాలాను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వెల్లుల్లి, అలాగే ధనియాలు, కొద్దిగా జీలకర్ర, సో ఈ 3 వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేలా వరకు దీన్ని మిక్సీ పట్టుకుందాం. సో అది మిక్సీ పట్టుకునేలోపు మనం ఇలా బాస్మతి బియ్యాన్ని ఒక అరగంట లేదా ఒక పావు గంట వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని పక్కన పెట్టేయాలి. సో ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, నేను ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని బాగా వేయించుకున్నాను. ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వస్తే ఈ ఆనియన్స్ ఆ బిర్యానీలోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో అలా వచ్చేంత వరకు వీటిని వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, అలా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఏమేమి వేయాలో ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను చూడండి. మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ వేసేసుకున్నాక అందులోకి మళ్ళీ బిర్యానీ సామాగ్రి అంటే మీకు అందరికీ తెలిసినయే. ఏమేమి ఉంటాయో పువ్వు, యాలక్కాయ, లావు మొగ్గలు, అలాగే ఆకు, దాల్చిన చెక్క, ఇంకా ఉంటాయి కదా. సో అవన్నీ వేసేసుకుని ఇంగ్రీడియంట్స్, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా గుత్తులుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. సో ఒక్క నిమిషం పాటు అవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం చూసారా మసాలా, అది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేయండి. అది మిక్సీ పట్టుకుంటే ఇంకా ఎక్కువే వస్తుంది. నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. మీకు ఇంకా కొంచెం ఘాటుగా తినాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. మేము సమానంగా తింటాం కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే నాకు సరిపోతుంది కాబట్టి వేసాను. సో దాన్ని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇంక మనం వేరే ఇంగ్రీడియంట్స్ కూడా అందులో ఏం వేయక్కర్లేదు. సో ఇది బాగా వేగిన తర్వాత మనం బాసుమతి బియ్యం ఎంతైతే తీసుకుంటామో దాని క్వాంటిటీకి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువే తీసుకున్నట్టు వాటర్ తీసుకొని మనం వేసుకోవాలి. సో ఈ మసాలా వేగిన తర్వాత అందులో చిటికెడు పసుపు, ఒక పావు టీ స్పూన్ కారం వేసుకొని బాగా వేయించేసి అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది కదా. మీకు ఈ రెసిపీ కానీ నచ్చట్లయితే మాత్రం వెంటనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వాటర్ యాడ్ చేసేసుకున్నాక అసలైన ఇంగ్రీడియంట్ మర్చిపోతే ఎలా అండి, అదేనండి సాల్ట్. నన్నేసి చూడు
మీకు తెలుస్తుంది టేస్ట్ అని అంటది. అది నిజమే కదండీ! సాల్ట్ వేస్తే మనకు ఆ టేస్ట్ కంపల్సరీగా తెలుస్తుంది. సో, సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇలా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో యాడ్ చేసేయాలి. అంతేనండి. చాలా ఈజీ ప్రాసెస్. సో, ఇది బాగా ఒక్క 5 మినిట్స్ మనం మగ్గించుకుంటే వారే వాహ్! అని అనాల్సిందే. అంత టేస్టీ పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్‌గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుంటే మన పన్నీర్ బిర్యానీ చూసారా? ఎంత యమ్మీగా ఎంత టేస్టీగా కుక్ అవుతుందో. సో, అంతేనండి. ఇంకొక కాస్త ఒక 1 మినిట్ లేదా ఒక 2 నిమిషాలు దీన్ని ఉడికించుకుంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అంతే లాస్ట్ ఫైనల్‌గా ఇలా సర్వ్ చేసుకొని తింటే వారెవ్వా! అనాల్సిందే. మీకు నచ్చినట్లయితే మాత్రం కామెంట్ చేయండి.